కొద్ది రోజుల్లో మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. 1వ తేదీ జనవరి 2026 సంవత్సరం మనకి పరాభవ నామ సంవత్సరంగా పరిగణించబడుతోంది. ఈ యొక్క ఉగాది నుండి అంటే మార్చి 19వ తేదీ నుండి 2026 ఏం జరుగుతుందంటే ఈ ఉగాది నుండి పరాభవ నామ సంవత్సరం మొదలవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 19వ తేదీ మార్చి వరకు విశ్వావసు నామ సంవత్సరంగానే ఉంటుంది. అయితే మనం ఎక్కువగా అడ్మినిస్ట్రేటివ్గా ఏం చేస్తామంటే జనవరి 1 నుంచి మనం లెక్కల్లోకి తీసుకుంటాం సంవత్సరాన్ని. కానీ తెలుగు సంవత్సరాదిగా కానీ మరాఠీలో కానీ గుడి పవడ అంటారు. ఇవన్నీ మనం తీసుకున్నట్టయితే నూతన సంవత్సరం మనం ఉగాది నుంచి తీసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహ గమనాలను బట్టి ఈ 2026 సంవత్సరం ఎలా ఉంటుంది, మరి ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనేటువంటి విషయము ఈ మన యొక్క యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా చాలా ఎక్కువగా యాంగ్జైటీగా ఉంది. కాబట్టి నేను చెప్పవలసి వస్తుంది కొంచెం ముందుగానే. అయితే దురదృష్టవశాత్తు నామకరణం ఈ సంవత్సరానికి ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం. పరాభవము అంటే ఏమిటి? ఇన్సల్ట్, అవమానము అని అర్థం, అవునా? అయితే ఎవరికి అవమానం? ఎలాంటి అవమానం? ఏ రకమైనటువంటి అవమానం? అవమానం అనేటప్పటికీ కేవలం నువ్వేదో తప్పు చేశావని, అంచేత నేను నిన్ను అవమానపరిచానని, అంటే ఇన్సల్ట్ చేశానని, నిన్నేదో తిట్టానని అలా కాదు. అవమానము అంటే తీవ్రగతిన నష్టపోవడము అనేటువంటిది మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఏ రకంగా నష్టపోతాం, ఎందుకని నష్టపోతాం, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం గమనిస్తే గనక అర్థమవుతుంది ఏమిటంటే ఈ గ్రహ గమనాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 2026 సంవత్సరంలో చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. యథావిధిగా మీనరాశిలో మరి శనైశ్వరుడు ఉండనే ఉన్నాడు. ఈ మీనరాశిలో ఉన్నటువంటి శనైశ్వరుడు 2025 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలని మనకిచ్చాడు, అలాంటి ఫలితాలను ఈ సంవత్సరం కూడా వచ్చేటువంటి అవకాశాలు మెండుగానే కనపడుతున్నాయి. మరి అతిచారంలో ఉన్నటువంటి గురువు 3 రాశుల్ని చుడుతున్నాడు. ఈ రకంగా మనం చూస్తే 2026 సంవత్సరంలో అతి భయంకరమైనటువంటి పరిస్థితులే మనకి కనపడుతున్నాయి. రాహు, కేతువు వీళ్ళు కూడా ప్రజలకి అందుబాటులో లేరు. అంటే వాళ్ళు కూడా వ్యతిరేకతనే చూపిస్తున్నాయన్నటువంటి విషయం మనకి బోధపడుతోంది. మరి ఇది ఇలాగుండగా మరి ఏమిటి? కుజుడికేమో ఎక్కువ కాలంగా మళ్ళీ కర్కాటక రాశిలోను సింహరాశిలోను ఉండటం, ఆ తర్వాత గురువు మిథున రాశిలో నుండి కర్కాటక రాశిలోనికి సింహరాశిలోకి మారుతూ ఉండడం, శనైశ్వరుడు వక్రగతిని పొందటం, ఆ తర్వాత మళ్ళీ వక్ర త్యాగం చేయటం, ఆ తర్వాత రేవతి నక్షత్రంలోకి ప్రవేశించటం, ఇలాగా మళ్ళీ రాహువు 6వ తేదీ డిసెంబర్లో మళ్ళీ 2026న మళ్ళీ రాహువేమో మకర రాశిలోకి, కేతువేమో కర్కాటక రాశిలోకి ప్రవేశించటం. ఇక రవి ప్రతి నెల కూడా ఆయన ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉండడం. చంద్రుడు చూస్తే 2.5 రోజులకి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉండడం. కుజుడు చాలా వింతగా ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి మారుతూ మళ్ళీ నీచత్వం పొందుతూ ఉండటం, ఎక్కువ కాలం మరి కర్కాటక రాశిలోను సింహరాశిలోనూ ఉండటం. ఇలాగా మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో గ్రాఫ్ ఎలా కనపడుతుంది 2026లో అంటే హెచ్చు తగ్గులుగా కనపడుతుంది. అంటే ప్రమాదం ఎలా ఉందని అంటే మొన్న రీసెంట్గా మనకి ఏదైతే విమాన ప్రమాదం ఏదైతే అహ్మదాబాద్లో జరిగిందో అలాంటి ప్రమాదమే 2026 సంవత్సరంగా కనపడుతుంది. అందులో ఉన్నటువంటి మనమందరము కూడా అన్ని రాశుల వారము కూడా అందులో కూర్చున్నట్టుగా కనపడుతుంది. అయితే ఎవరు బ్రతికి బట్టగడతారు, ఎవరు సత్ఫలితాలను పొందగలుగుతారు, ఎవరు శుభకార్యాలు చేయగలుగుతారు, ఎవరు శుభత్వాలను పొందగలుగుతారు అంటే గనక వాళ్ళ యొక్క జాతకాలు చాలా బలంగా దృఢంగా ఉంటే, వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు వాళ్ళకి చాలా అనేక రకాలుగా అనుకూలిస్తే మాత్రం బ్రతికి బట్ట కట్టేటువంటి పరిస్థితులు మనకి గడపట్టం లేదు. యుద్ధ భీత్య, ఆ తర్వాత నేరాల, ఆ తర్వాత చూస్తే భూకంపాల, వాయు ప్రమాదాల, జల ప్రమాదాల, మళ్ళీ భూమి అనేక రకాలుగా కంపించిపోతూ ఉండడం చేత ఎన్నో ప్రమాదాలు.
తర్వాత వైరస్, బ్యాక్టీరియా ఇలాంటి తీవ్రగతిలో వచ్చేటువంటి పాండమిక్ ప్రమాదాల ఇలా గనక చూస్తే భయానకమైనటువంటి పరిస్థితులు, లక్షలలో మరణాలు ఇలా కనపడుతున్నాయి. మరి యుద్ధాల వల్ల మరణాలా, లేకపోతే రోగాల వల్ల మరణాలా, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే గనక చాలా విషాదభరితమైనటువంటి సంవత్సరంగా 2026 సంవత్సరం మనకి కనపడుతుంది. ఇది చెప్పటానికి నాకు బాధగా ఉంది. కానీ ఎందుకు చెప్పాలి అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో మాత్రమే మీకు చెప్పవలసి వస్తుంది. సాధ్యమైనంత వరకు అత్యాశకు పోకుండా భగవంతుడి పైన ధ్యానం ఉంచి, ఆయన పైన భారం ఉంచి ఈ సంవత్సరం అంతా మీరు గడపాల్సి వస్తుంది అనేటువంటి విషయం తెలుసుకోండి. ముఖ్యంగా ఏమిటనంటే, మీరు సముద్రాల వైపు వెళ్ళినప్పుడు కానీ, నదుల వైపు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో ఎలక్ట్రిసిటీ ద్వారా కానీ, ఈ గ్యాస్ స్టవ్లు కానీ, రకరకాల ప్రెషర్ కుక్కర్స్ కానీ, గీజర్స్ కానీ, ఈ విషయాల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. చాలా ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో ఉండాలి. మరి చాలా రకాలుగా ఆరోగ్యాల్ని మీరు అనేక రీతిలా మీరు మీ ఆరోగ్యాల్ని సంరక్షించుకుంటూ ఉండాలి. ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఏ ప్రయాణాలు చేసినప్పటికీ కూడా చాలా అనేక రకాలైనటువంటి భద్రతలు తీసుకుని మీరు ప్రయాణాలు చేయగలగాలి. ఆ తర్వాత సాధ్యమైనంత వరకు న్యాయంగా, ధర్మంగా బ్రతకడానికి ప్రయత్నించాలి. ఈ రకంగా ప్రయత్నించినటువంటి పక్షంలో మీ జాతకాలు బలంగా ఉండి, గ్రహాల యొక్క దశలు గ్రహాలు గనక మీకు చాలా అనుకూలంగా ఉండి మిమ్మల్ని సంరక్షిస్తూ ఉంటే ఖచ్చితంగా 2026 సంవత్సరంలో మీరు హ్యాపీగా, ఆనందంగా అడుగుపెట్టి మళ్ళీ 27లోకి ప్రవేశిస్తారు. లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి బాధను అనుభవించేటువంటి పరిస్థితులు మీకు ఖచ్చితంగా ఉండేటువంటి పరిస్థితి ఈ 2026 పరాభవ నామ సంవత్సరం. అంటేనే ఎవరికి పరాభవం అని అడిగితే, ఏ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళకైనా, కూలీలకైనా, కర్షకులకైనా, కార్మికులకైనా, చిత్రరంగంలోనైనా, ఎక్కడైనప్పటికీ కూడా, ముఖ్యంగా రాజకీయ రంగంలోకైనా జైలు పాలయ్యేటువంటి వాళ్ళు కొందరైతే, మరణాల పాలయ్యేటువంటి నాయకులు కొంతమంది, మరి ఈ బాంబుల బెడద, ఆ తర్వాత అఘాతాలు, విఘాతాలు ఎన్నో ఉండేటువంటి పరిస్థితులు 2026లో కనపడుతున్నాయి. 2025లో మీరు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. 2026, 27లో చూడబోయేది పెద్ద పెద్ద సినిమాలుగా మనం చూసేటువంటి పరిస్థితులు మనకి ఎదురవ్వచ్చు. అంచేత సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉంటూ మీరు కనుక ఆ భగవంతుని ధ్యానంలో కనుక ఉండగలిగితే తప్పకుండా మిమ్మల్ని రక్షించటానికి ఆ భగవంతుడి సంసిద్ధంగా ఉంటాడనేటువంటి విషయం గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.